దగ్గర 5,000 నుంచి 6,000 మంది రోజు గ్రౌండ్ లో పనిచేస్తున్నామంటే రాష్ట్రం కష్టపడిపోయింది. రాష్ట్రం నియంత పాలనలో గబ్బు పట్టిపోయింది. రాష్ట్రం అభివృద్ధి జరగాలి, రాష్ట్రం మళ్ళీ డెవలప్మెంట్ పరంగా లేకపోతే రాష్ట్రం రోజు చాలా మంది నాయకులు వచ్చారు. వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారంటే నాయకుడి కోసం చేయట్లేదు, రాష్ట్రం కోసం చేస్తున్నారు. నాయకుడు ఈ రోజు రేపు వెళ్ళిపోతాడు, రాష్ట్రం బాగుపడితే మేము బాగుంటాం, మా బిడ్డలు బాగుంటుందని వచ్చారు. ఇప్పటికీ అధికార వాళ్ళకంటే కేసులు భయపడేది. కేసులు మాకు కొత్త కాదు. ఈ రోజు కాదు, యువకాలం పాదయాత్ర దగ్గర నుంచి, ఈ రోజు శంకరాం దగ్గర నుంచి, లేకపోతే నిజాంకల్ యాత్ర దగ్గర నుంచి, ప్రజాకలం దగ్గర నుంచి ఎంతో మంది వాలంటీర్ల మీద కొన్ని వందల కొన్ని వేల కేసులు పెట్టారు. కేసులు భయపడే పరిస్థితి లేదు ఇక్కడ. వాళ్ళు కేసు పెట్టుకుంటే మాకు కూడా తెలుసు, రేపు అధికారం మాట్లాడే కోసం ఈ కూడా కేసులు పెడతాం. మాకు తెలుసు అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ప్రజల మీద గొడవలు పెట్టి ప్రజలు కేసులు పెడితే భయపడుతున్నారు. వాళ్ళ మూర్ఖత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సొంత జిల్లాలో లాస్ట్ కడపలో తిరిగిన పులిందలో తిరిగిన ఈరోజు రాయలసీమ తిరుగుతున్నాను. రాయలసీమ అధికార ప్రతినిధి ప్రతి చోట ఇదే వ్యతిరేకం. పులివెందుల టౌన్ లో ఏ టీ షాపులు అడిగినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, మాకు రోడ్లు వేసాడు తప్ప ఆయన సొంతం కోసం ఆయన పళ్ళు తిరుగుకునే కారణం ఎదుర్కొని రోడ్లు వేసుకున్నాడు, మాకేం చేశాడు అంటాడు. అది పరిస్థితి. సో ఎవరు భయపడే పరిస్థితి లేదు వాళ్ళు పెట్టే కేసులకి. ఈ రోజు మేము వచ్చినా మా మీద కేసులు పెడతారు, డౌట్ లేదు. దాంట్లో పెట్టినా ఏమవుతుంది, కేసే కదా పెట్టేది. కేసుకు భయపడితే ఏమవుతుంది ఈ రోజు, అది పరిస్థితి.